ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ తోటి అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ పర్మనెంట్గా రాకుండా గుడ్ బై చెప్పేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా, వాళ్ళ కోసమే ఈ రెమెడీ అనమాట. సో రిపీటెడ్గా కామెంట్స్ వస్తున్నాయండి, అన్వాంటెడ్ హెయిర్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఎలా రిమూవ్ చేసుకోవాలో పర్మనెంట్గా షేర్ చేయండి అక్క అని చెప్పేసి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఇవాళ రెమెడీ ఏంటో చిటికలో చూసేద్దాం, వచ్చేసేయండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే మంచి సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఈ రోజు రెమెడీ ఏంటి అనేది. ఇక రెమెడీ కోసం ఫస్ట్ మనకు కావాల్సినవి వచ్చేసి ఒక 3 వరకు ఫ్రెష్గా ఇలా న్యాచురల్గా దొరికే బెండకాయలు అనమాట. వీటితోటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన అన్వాంటెడ్ హెయిర్కి ఫేషియల్ హెయిర్కి ఈజీగా పర్మనెంట్గా గుడ్ బై చెప్పవచ్చు. ఇక్కడ నేను బెండకాయలు ఒకటే యూజ్ చేయనండి, దీంతోపాటు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకొని అన్వాంటెడ్ హెయిర్ని రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను అనమాట. అవి కూడా మనకి ఇంట్లో న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట, మనం బయట నుంచి తెచ్చుకునేవి అయితే ఏమీ కావు. ఓకేనా? ఇలా తీసుకున్న ఈ బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పర్వాలేదు, గ్రేటర్ ఉన్నా తురుముకున్నా పర్వాలేదు అనమాట, ఎలా అయినా ఓకే. బెండకాయలో మనకి జిగురు కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ మనకి ఏంటి అంటే ఏవైనా ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్కి తొందరగా అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా బెండకాయ అయితే తీసుకున్నాను అనమాట. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి న్యాచురల్గా మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది. ఇలా సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇది జెల్ లాగా తయారవుతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తా. ఈ విధంగా అయితే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి జిగురు అనేది చాలా తక్కువగా వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకొని బెండకాయ జెల్ కూడా చాలా తక్కువగా వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. చాలామంది అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి థ్రెడ్డింగ్ కానీ లేదంటే వ్యాక్స్ అని ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు, పార్లర్స్కి వెళ్తూ ఉంటారు కదా. లేదు అంటే ఎక్స్పెన్సివ్గా ఉండే కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటారనమాట. అవి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేదే ఉంటుంది, మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదనమాట. బట్ న్యాచురల్ రెమెడీస్ తోటి ఏంటి అంటే మనకి పర్మనెంట్గా ఉంటుంది రిజల్ట్ అనేది. హెయిర్ గ్రోత్ అనేది అసలు ఉండదన్నమాట, చాలా చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మన ఛానల్లో చాలా రకాల హోమ్ రెమెడీస్ అనేవి షేర్ చేశానండి. అన్వాంటెడ్ హెయిర్ని ఫేషియల్ హెయిర్ని ఎలా న్యాచురల్ రెమెడీస్ తోటి రిమూవ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా రాకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. అవి చాలా మంది ట్రై చేసి సూపర్ రిజల్ట్స్ అయితే చూసారండి, చాలా బాగా వర్క్ అయ్యాయి అని చెప్పేసి కింద ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేశారనమాట. నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది. సో ఓల్డ్ వీడియోస్ ఎవరైనా మీరు చూడకుండా ఉన్నట్టయితే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. వాటితో పాటు ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా? చూడండి, ఇలా రెడీ చేసుకున్న ఈ జెల్ని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఒక చిన్న కిచెన్ రోల్ తీసుకొని ఇందులోకి స్పటికని చిన్న ముక్క అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పటిక వేరు, పటిక బెల్లం వేరు, స్ఫటిక వేరండి. స్ఫటిక అంటే మనకి వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి దిష్టి కట్టేదనమాట. అలానే పటిక బెల్లం అంటే మనం తినడానికి యూజ్ చేసేదనమాట. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి స్ఫటిక అనమాట, వాటర్ని ప్యూరిఫై చేసే స్ఫటిక ఉంటుంది కదా, అదైతే తీసుకున్నా. ఇది మనకి ఏ కిరాణా షాపుల్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. చిన్న ముక్క వచ్చేసి మనకి చాలా తక్కువ కాస్టే ఉంటుంది అనమాట. ఇది స్కిన్ కేర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలానే మన ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ని అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి, పర్మనెంట్గా రాకుండా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా స్ఫటికని చిన్న ముక్క తీసుకొని ఈ రోట్లో వేసుకొని పౌడర్ లాగైతే చేసుకోవాలన్నమాట. వీలైనంత మెత్తటి పౌడర్ లాగైతే చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ జెల్ ఉంది కదా, దీన్ని ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఒక స్టెయినర్ పైన కానీ చక్కగా ఆ పిప్పి అదంతా రాకుండా జెల్ వరకు సపరేట్ చేసుకోవాలన్నమాట. మీకు వీలుంటే క్లాత్ పైన వేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. జెల్ అనేది మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అనమాట. ఇలా స్టెయినర్ తోటి అయితే మనకి తక్కువ క్వాంటిటీలో వస్తుంది, టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి క్లాత్ పైన వేసేసుకొని మంచిగా నీట్గా జెల్ అంతా తీసేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా జెల్ అనేది సపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఏం యాడ్ చేసుకోవాలనేది కూడా
చెప్తా. ఇలా మనం బెండకాయ జెల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక గాజు బాటిల్లోకి తీసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. మనకి కావాల్సినప్పుడల్లా మనకు అవసరమైనంత ఈ జెల్ని తీసుకొని మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మన అన్వాంటెడ్ హెయిర్ని, ఫేషియల్ హెయిర్ని ఎక్కడైతే రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ప్లేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేనైతే క్లీన్గా ఉన్న మరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆల్మ్ పౌడర్ ఉంది కదా, స్ఫటిక పౌడరు, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఇలా మిగిలిన పౌడర్ ఉంది కదా, దీన్ని కూడా ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని బయటనే స్టోర్ చేసుకోండి. మనకి కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని వాడుకోవచ్చు. ఓకేనా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కోల్గేట్ పేస్ట్ అనమాట. పేస్ట్ కూడా అన్వాంటెడ్ హెయిర్ని, ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా కొంచెం పేస్ట్ వేసుకొని ఇక ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవండి. జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. అవి కూడా మనకి ఈజీగా అవైలబుల్గా మన కిచెన్లో మనకి ఇంట్లో దొరికే వాటితోటి చూపించాయన్నమాట. చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి. సో చూసారు కదా, ఈ విధంగా మంచిగా బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి జెల్ అంతా కూడా ఇలా రెడీ అవుతుంది అనమాట. ఇక ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గానే చెప్తాం మీకు. ఇలా అయితే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మిగిలిన జెల్ ఉంది కదా, బెండకాయ జెల్, దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. కావాల్సినప్పుడు మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా. సో ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఎలా వాడాలో కూడా చెప్తాను మీకు క్లియర్. ఫ్రెండ్స్, మరి అసలు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అలానే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా సరే, లేదు అంటే ఇంకా రకరకాల కారణాల వల్ల కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ రెమెడీని మనం ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలన్నమాట. మన బాడీ పైన ఎక్కడ ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పైన అయినా సరే, అప్పర్ లిప్ పైన, లో లిప్ పైన, చిన్ సైడ్స్, ఇంకా హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ని, ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకొని జస్ట్ ఒక 1/2 అవర్ అలా వదిలేసేయాలి. తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదా, అవి పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చక్కగా మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది అసలు ఉండదు అనమాట. చాలా చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి కెమికల్స్ కానీ లేకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చిన్న పిల్లల నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు. ఇక్కడ నేను రెమెడీని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను అప్లై చేసుకొని కూడా చూపిస్తాను. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ముందుగా మన ఫేస్ పైన మేకప్ లాంటిది ఏమీ లేకుండా నీట్గా ఫేస్ అంతా వాష్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోండి. డే అంతా మనం ఏదో ఒక వర్క్కి వెళ్తూ ఉంటాం కాబట్టి కుదరదు అనమాట. నైట్ అయితే మనం ఇక ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో మేకప్ అంతా నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ రెమెడీ అనేది మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో ఆ ప్లేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇది జెల్ లాగా ఉంటుంది కాబట్టి మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం థిక్ పేస్ట్ లాగానే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు కూడా కొంచెం మసాజ్ ఇచ్చుకుంటూ అప్లై చేసుకోండి. మనకి లోపల వరకు, స్కిన్ లోపల వరకు వెళ్తుంది అనమాట. సో దట్ అందుకని. ఇంకోటి ఏంటి అంటే అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలా వదిలేసిన తర్వాత నార్మల్ కాటన్ ఉంటుంది కదా, కాటన్ తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేసుకొని కాటన్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎటువంటి నొప్పి, బాధ లేకుండా చక్కగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకేసారి పెట్టగానే మొత్తం అన్వాంటెడ్ హెయిర్ మొత్తం పూర్తిగా పోతుందని అయితే నేను చెప్పట్లేదండి. కాకపోతే మనం రెగ్యులర్గా ఒక 1 మంత్ వరకు యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు 1 వీక్లోనే రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కొత్త హెయిర్ స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది, ఉన్న హెయిర్ అనేది పూర్తిగా స్టాప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి తప్పకుండా న్యాచురల్ రెమెడీస్ని ట్రై చేయండి. చూసారు కదా, ఇవాళ వీడియోలో అన్వాంటెడ్ హెయిర్కి, ఫేషియల్ హెయిర్కి న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి ఎలా ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు మీ అందరితోటి క్లియర్గా షేర్ చేసుకున్నాను అనుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకుని డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ మర్చిపోవద్దు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.